చాలా మందికి ఈవెన్ మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఒక టెంపుల్ ఉందని తెలియదు. ఈ టెంపుల్ గురించి రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే మనసుకు శాంతి, స్పష్టత, పాజిటివ్ ఎనర్జీ కోసం చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారంట. ఇక్కడ యాక్చువల్లీ కెమెరాస్ నాట్ అలౌడ్, కానీ నేను మీకు తీసి చూపిస్తున్నాను. అలాగే ఈ టెంపుల్ లోనే ఇంకో అద్భుతమైన ప్లేస్ కూడా ఉంది. ఇదే పంచముఖి ఆంజనేయుల మెయిన్ విగ్రహం. హే గైస్, ఈ వీడియోలో నేనైతే ఒక టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. లిటరల్లీ ఈ టెంపుల్ మా కాలేజ్ దగ్గరలో ఉన్నా కూడా నేను మా కాలేజ్ ఎండ్ అయ్యే టైంకి ఈ టెంపుల్కి వెళ్తున్నాను. ఒక 3 years బ్యాక్ ఈ టెంపుల్కి వెళ్ళాను, కానీ అప్పటికి ఇంకా ఏం రెనోవేషన్ అది అవ్వలేదు అండ్ ప్రాపర్గా లేకుండే ఆర్కిటెక్చర్. ఇప్పుడైతే చాలా అంటే చాలా ఆర్కిటెక్చర్ డెవలప్ అయింది, ప్రాపర్ టెంపుల్ బిల్డ్ అయిపోయింది. సో ఈ టెంపుల్ వచ్చేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్. దీన్ని అవధూత దత్త పీఠం అని పిలుస్తారు. ఇది మా కాలేజ్ నుంచి జస్ట్ 5 minutes దూరంలోనే ఉంది. సో నేను మా ఫ్రెండ్స్ అయితే ఈ టెంపుల్ ని విజిట్ చేయడానికి ఈరోజు వచ్చేసాం ఇక్కడికి. చాలా మందికి ఈవెన్ మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఒక టెంపుల్ ఉందని తెలియదు. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిపోతున్నాను. సింపుల్ గా గూగుల్ ఓపెన్ చేసి అవధూత దత్త పీఠం హైదరాబాద్ అని కొడితే ఫస్ట్ లో వచ్చేదే ఈ టెంపుల్. దీని ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అకాడమీ, దుండిగల్, హైదరాబాద్ అని ఉంటది. సో డైరెక్ట్ ఇదే అడ్రస్ కి మీరు వచ్చేస్తే ఈ టెంపుల్ కి రీచ్ అయిపోతారు. దత్తాత్రేయ స్వామి బ్రహ్మ, విష్ణు, శివుల సమ్మేళన రూపం. ఈ టెంపుల్ గురించి రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే మనసుకు శాంతి, స్పష్టత, పాజిటివ్ ఎనర్జీ కోసం చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారంట. కొంచెం హైదరాబాద్ మెయిన్ సిటీకి దూరంగా ఉండడం అండ్ టెంపుల్ లోపల కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ మొదటి ద్వారం నుంచి లోపలికి రాగానే ఇక్కడ సైడ్ కి బుక్ స్టాల్స్, ఇంకా డొనేషన్ అండ్ సేవా కౌంటర్స్ ఉన్నాయి. మెయిన్ లోపల గుడి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ కెమెరాస్ నాట్ అలౌడ్, కానీ నేను మీకు తీసి చూపిస్తున్నాను లోపల ఎలా ఉంది టెంపుల్ అనేసి. ఇక్కడ కనిపించే 4 మందిరాల్లో మనం దర్శనం చేసుకోవాలి. అలాగే ఈ టెంపుల్లోనే ఇంకో అద్భుతమైన ప్లేస్ కూడా ఉంది. ఈ మందిరాల చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ లో పంచముఖి పాతాల ఆంజనేయ స్వామి మందిరానికి దారి ఉంటుంది. ఈ స్వామికి 5 ముఖాలు ఉంటాయి. హనుమంతుడు, నరసింహుడు, గరుడు, వారాహుడు, హయగ్రీవుడు. అవధూత దత్తపీఠంలో హనుమంతుడిని 3 రూపాల్లో పూజిస్తారు. సూక్ష్మ రూపం, ఆకాశ రూపం, స్థూల రూపం. ఇంకలా లోపలికి వెళ్తుంటే హనుమంతుడు ఇంకా హనుమంతుని రూపాలన్నీ సైడ్ కి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా కెమెరా తీయనీకి అలౌ లేదు కాబట్టి నేను ఎక్కువ చూపించలేకపోయాను. ఇదే పంచముఖి ఆంజనేయుల మెయిన్ విగ్రహం. కొద్దిసేపు అక్కడ అలా కూర్చొని ఆ రూపాలను చూస్తూ ఉన్నాము. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో బయటకు వచ్చేస్తూ ఉన్నాము. హైదరాబాద్లో ఉన్న ఈ ఆలయం 16 దత్తక్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయంలో గణపతి, రాజరాజేశ్వరి అమ్మవారు, కార్యసిద్ధి హనుమాన్, నాగేశ్వర స్వామి, నవగ్రహ దేవాలయాలు, అన్నపూర్ణాదేవి మొదలగు మందిరాలు, ఇంకా గోశాల ఉంటుంది. వీడియోగ్రఫీ అలో లేదు కాబట్టి నేను అన్ని మందిరాలు చూపించలేకపోయాను. మీరు కూడా టెంపుల్ దగ్గర ఉంటే తప్పకుండా ఒకసారి అవధూత దత్తపీఠాన్ని దర్శనం చేసుకోండి. ఇది నా ఫస్ట్ టెంపుల్ వ్లాగ్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే నేను నెక్స్ట్ ఏ ప్లేస్ విజిట్ చేయాలో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.